హాయ్, హలో, నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే కథ ఈక్వాలిటీ, అంతా సమానమే. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన కుమారుణ్ణి చిన్నప్పుడు చాలా గారాబంగా పెంచుకుంటాడు. తనకి కొంత వయసు వచ్చిన తర్వాత గురుకులంలో జాయిన్ చేసి వస్తాడనమాట. విద్య నేర్చుకోవడం కోసం గురుకులంలో జాయిన్ చేసి వస్తాడు. అయితే ఆ బాబు ఇక్కడ గారాబంగా పెరగటం వల్ల అక్కడ గురువుగారితో చాలా నిర్లక్ష్యంగా ఉండటం, అలాగే మిగిలిన పిల్లలందరితో పాటు సమానంగా తను నేల మీద కూర్చోవడానికి ఇష్టపడడు. ఎందుకనంటే నేను యువరాజుని, నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, నేను అందరితో సమానంగా నేల మీద కూర్చోను అని చెప్పి తనకు ఒక ప్రత్యేకమైనటువంటి పీట కావాలని అడుగుతాడు, ఆసనం కావాలని అడుగుతాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, నాయన, గురువుగారి ముందు అందరూ సమానమే, హెచ్చు తగ్గులు అనేవి విద్య నేర్చుకునేటప్పుడు ఉండకూడదని చెప్పిన ఆ అబ్బాయి మాత్రం వినడనమాట. వినకుండా ఆసనం తెప్పించుకొని కూర్చుంటాడు. గురువుగారు కూడా గట్టిగా చెప్పలేకపోతారు. ఎందుకనంటే మరి యువరాజు కదా, అందుకని గట్టిగా చెప్పలేరు. ఏదైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ రాజుగారి దగ్గర నుంచి అతనికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమోనని గట్టిగా మందలించలేకపోతాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారు తన కుమారుడు ఎలా చదువుతున్నాడు, ఎలా ఉన్నాడని చూడటానికి వచ్చినప్పుడు అందరూ నేల మీద చాప మీద కూర్చుంటే ఈ బాబు మాత్రం, యువరాజు మాత్రం ఆసనం మీద కనిపిస్తాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఎలా అయినా తన కొడుకులో మార్పు తీసుకురావాలి అని అనుకుంటాడు. అయితే తన కొడుకును కలుస్తాడు. ఎలా చదువుతున్నావు నాన్న, ఎలా ఉన్నావు, ఏంటి అని అడుగుతాడు. బాగానే ఉన్నానని చెప్తాడు. అయితే మరి విద్య అంటే ఎలా నేర్చుకుంటున్నావు, గురువుగారు నీకు అన్నీ బాగా చెప్తున్నారా, బాగా నేర్చుకుంటున్నావు అడుగుతారు కదా పేరెంట్స్. అట్లా అడిగినప్పుడు ఆ రాజు కూడా, ఆ యువరాజు చెప్తాడు, చెప్తున్నారులే ఏదో అంటాడు. అప్పుడు రాజు అంటాడు, అవునా, అయితే నీకు నచ్చలేదా అంటాడు. లేదు నాన్నగారు, బాగానే ఉంది, నేను బాగానే చదువుకుంటున్నాను అంటాడు. అయితే నేను ఈరోజు మీతో పాటు పాఠం వినడానికి వస్తాను అని చెప్పి ఆ రాజు మరుసటి రోజు తన కుమారుడితో పాటు గురువుగారి దగ్గరికి వెళ్ళి పాఠం వినడానికి విద్యార్థులందరితో పాటు నేల మీద కూర్చుంటాడు. అప్పుడు తన కొడుకు యువరాజు వెళ్ళి, నాన్నగారు, ఏంటి మీరు నేల మీద కూర్చున్నారు, లేండి, మీరు ఈ నగరానికి మహారాజు, మీరు సింహాసనం మీద కూర్చోవాలి, నేల మీద కూర్చోకూడదని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి చెప్తాడు, నాయనా, నేను ఎంతటి మహారాజునైనా గురువు గారి ముందు శిష్యుడినే, గురువు ముందు హెచ్చు తగ్గులు ఉండవు, అంతా సమానమే, ఇది నువ్వు కూడా తెలుసుకోవాలనే నేను ఈ పని చేశానని చెప్తాడు. అప్పుడు కొడుకు సిగ్గుతో తల ఉంచుకొని, తప్పైపోయింది నాన్నగారని గురువుగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. అయితే ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పిల్లలు టీచర్ మీద కంప్లైంట్స్, అంటే ఏదో అస్తమానం వాడినే టార్గెట్ చేసినట్టు, లేకపోతే వాడికి ఏదో డిఫరెన్స్ చూపిస్తున్నట్టు. టీచర్ ఎప్పుడు అలాంటివి చేయదండి. పెద్దవాళ్ళు ఇలాంటి కథలు ఎందుకు చెప్పారంటే, ముందు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని వారు ముందే ఊహించారు కనుక చెప్పారు. అర్థమైందా? స్కూల్లో ఎప్పుడైనా టీచర్ ముందు పిల్లలందరూ సమానమే. ఒకవేళ పిల్లలు ఇలాంటి కంప్లైంట్స్ కనుక మీకు ఇచ్చినట్లయితే ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకొని పిల్లవాడికి మీరు నచ్చ చెప్పుకోవాలి. ఇంటి దగ్గరే నచ్చ చెప్పుకోవాలి తప్ప వాడు చెప్పిందే మొదలు, అవునా, అట్లానా, ఇట్లానా, చూద్దాం పద, అదేంటి ఇదేంటని మీరు ఇంకొక 2 మాటలని ఇద్దరు కలిసి బయలుదేరి హడావిడి హంగామా మాత్రం చేయకండి. ఎందుకంటే ఏ టీచర్ కూడా అలా చెయ్యరు. విద్యార్థులందరూ, స్టూడెంట్స్ అందరూ టీచర్కి ఒక్కటే. ఇంకా అల్లరి చేసేవాళ్ళు, బాగా చదవని వాళ్ళు, వాళ్ళని టీచర్ బాగా పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకే వీళ్ళ అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఇది విషయాన్ని కొంచెం ఆలోచించండి. పిల్లలు అలా వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు ఏం జరిగిందో ఊహించగల శక్తి తల్లిదండ్రులకు ఉంటుంది, పెద్దవాళ్ళం కదా మనం. కాబట్టి కొంచెం ఆలోచించండి, తొందరపడొద్దు. ఆలోచించి పిల్లలకి నచ్చ చెప్పుకోండి.
ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. రాజుగారిలాగా చక్కగా నచ్చ చెప్పుకొని తప్పేది ఒప్పేది ఎప్పుడైనా పేరెంట్సే ఫస్ట్ టీచర్ అండి. తప్పైనా ఒప్పైనా మనం పిల్లలకి నేర్పుకోవాలి. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు. తప్పుదారిలో కనుక మీ పిల్లల్ని ఈరోజు చిన్న విషయంలో మీరు ఎంకరేజ్ చేశారంటే రేపు అదే పెద్దవి అవుతాయి. అది తెలుసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.